subscribe to our 70 News channel. నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు మనం ఊరుకోరు. మీరు దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చంద్రబాబు నాయుడు దగ్గర పోండి, ఒక సభ కాదు 10 సభలు పోండి, టికెట్లు పెట్టుకోండి, మేము పనిచేస్తాం. అంతేగాని లేనిపోని అబండాలు మళ్ళీ రఘునాథ్ సార్ గారు వేస్తే మాత్రం ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ఊరుకోకండి. కాంట్రాక్ట్ తీసుకుంటే కాంట్రాక్ట్ 8% కానీ కొట్లాడుతుంది నాయనపుల్లో మంచిగా ఉన్నాడు 8% చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఇసుక దందా చేశాడు, దాదాపు 100 కోట్లు సంపాదించాడు. కానీ నెలకు వచ్చి 3,50,000 కాన్స్టిట్యూన్సీ ఫండ్స్ వస్తాయి కదా, దానివల్ల ఏం డెవలప్ చేస్తాం? ఎక్కడ డెవలప్ చేస్తా? నేను ఎలక్షన్లో నా సొంత కాదు పెట్టుకొని మొత్తం 6 మండలాలు తిరిగి నేను డెవలప్ చేస్తూ వచ్చాను. తెలుగుదేశాన్ని డెవలప్ చేస్తూ వచ్చాను. కానీ వర్గం కదా, నేను బీసీ, ఆయన బీసీ అంటే సరిపోదు, బీసీ ఎస్సీ ఎస్టీ కూడా సరిపోదు. ఆయన కావాల్సిన ఒకటే వర్గం కావాలి, సామాజిక వర్గం, ఒకటే సామాజిక వర్గం చేస్తున్నాడు అన్నమాట. ఎంక్వైరీ చేయండి, ఇప్పుడు ఎంక్వైరీ పెట్టిస్తాము. చంద్రబాబు చెప్తా ఎంక్వైరీ పెట్టిస్తాము. మొత్తం ఈ 4 ఫీల్డ్లో ఏం చేశాడు, ఆయన ఎక్కడ చేశాడు, ఏం చేశాడు? అందులో బాగా గమనించుకోండి. పుట్టపర్తిలో తెలుగుదేశం జెండా కట్టిన లేడు, పుట్టపర్తిలో తెలుగుదేశం జెండా కట్టిన లేరు. నేను జెండా కట్టి నిలబెట్టాను పార్టీని, ఎంతో కష్టపడ్డాను. మొన్న కూడా బీడిపల్లి వచ్చి ఈయన గెలిచడానికి అవకాశం ఇస్తాము. పుట్టపర్తిలో ప్రచారం చేసి 500 ఓట్లు ఎక్కువ ఎగసవరించే ప్రయత్నం చేశాము. కానీ ఏం కాబట్టి మరి ఎక్కడ కావాలన్నా ఎవరు ఆ వర్గంలో ఎవరున్నారు వాళ్ళకి మాత్రమే సాయం చేస్తాం తప్ప ఇది చాలా